టీవీ స్పాట్లైట్ కి స్వాగతం. నా పేరు స్వప్న. లాక్డౌన్ ప్రభావం ఐటీ కంపెనీలపై కూడా చాలా భారీగానే పడింది. వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉన్నా కూడా 100% పనులు మాత్రం జరగని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ పై కొన్ని సడలింపులు ఇవ్వడంతో త్వరలో ఐటీ కంపెనీలు మళ్ళీ వర్క్ ప్రారంభిస్తున్నాయి అని తెలుస్తోంది. అయితే ప్రజా రవాణా తిరిగి ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లటం కష్టసాధ్యంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లో కొన్ని మినహాయింపులు ఇచ్చినా కూడా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఐటీ కంపెనీల్లో పనులు ప్రారంభం అయ్యాక రూల్స్ ఎలా మారిపోనున్నాయి, సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు కంపెనీలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఎలా ఉండబోతోంది యావత్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితి రాబోయే కొన్ని నెలల్లో, ఇదే అంశంపై ఇవాల్టి టీవీ స్పాట్లైట్ అండ్ టీవీ స్పాట్లైట్లో పాల్గొనడానికి ప్రస్తుతం టీవీ స్టూడియోస్లో ఉన్నారు గీతానంద్ గారు, ఏఐ స్మార్ట్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు అండ్ CEO. సార్ నమస్కారం. అండ్ అలాగే కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు నాస్కామ్ తెలంగాణ చైర్మన్ శ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు జాయిన్ కాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఇన్ని రోజులు ఈ లాక్డౌన్ పీరియడ్లో మేజర్ ఐటీ కంపెనీలు మెజారిటీ శాతం ఎలా పనిచేశాయి సార్ గీతానంద్ గారు? సో ఐటీ కంపెనీస్కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే కరోనా ఇంపాక్ట్ పడిందో ముందుగానే ఈ లాక్డౌన్ అనేది వరల్డ్ వైడ్ మిగతా కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడంతో ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అంచనాకు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సినటువంటి ఐటీకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే పర్మిషన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడంతో కొంతవరకు వర్క్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి జరగడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ పడలేదు. సో ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గత కొద్ది రోజులుగా స్టార్ట్ అయ్యి ఉండింది, కొన్ని సంవత్సరాల నుంచి కూడా. సో అందువల్ల అంతగా ఎంప్లాయీస్కి కూడా అది ముందుగానే అలవాటు ఉండడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ పడలేదని చెప్పచ్చు పెద్ద కంపెనీస్ అన్నిటికి కూడా. అయితే చిన్న కంపెనీస్ కొద్ది వరకు సఫర్ అయినటువంటి మాట వాస్తవము. అలాగే ఇంకా ప్రొడక్టివిటీ ఇష్యూస్కి వస్తే అది ఇంకొక అంశం. యాక్చువల్గా ప్రొడక్టివిటీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. అంటే ఇక్కడ మనం 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఫోకస్ కంపెనీకి వచ్చి పనిచేసేటప్పుడు 100% ఉంటుంది అనుకుంటే, ఇంటి దగ్గర నుంచి పనిచేసేటప్పుడు కొంత ఫోకస్ ఉండకపోవడం కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అంటే బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. సో అది మాత్రం కొంత ఇంపాక్ట్ కనబడుతుంది మనకి మార్కెట్లో. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సడలింపులు కొన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. సో కొద్దిగా ఆశాజనకంగా ఉండబోతోంది ఐటీ రంగం పరిస్థితి అని అనిపిస్తోంది. బట్ దానికి తగినంతగా సపోర్ట్ సిస్టమ్ ఒకవేళ ఓపెన్ చేయకపోతే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి గీతానంద్ గారు? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న సమస్య ఏంటంటే, రేపు 2 వారాల ఎక్స్టెన్షన్ తర్వాత మనకి ఒక 33% ఆర్ 40% మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ అన్నా కూడా 50% అన్నా కూడా ప్రాబ్లమ్ ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి అంటే కంపెనీకి రావడానికి ఎలా రావాలి, ఇది మొదటి సమస్య ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ పాండమిక్ మీద కొంచెం అపోహలు ఎక్కువగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇలాంటప్పుడు ఏంటంటే రావాలంటే కూడా కొంతవరకు భయపడతారు, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఎలా రావాలని. అయితే దీనికి సంబంధించి కంపెనీస్కి కూడా సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వీటికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఒకటి డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే సేఫ్టీగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఎలా సేఫ్టీగా పెట్టుకోవచ్చు. సో మనకు శానిటైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఆ భయాలేం పెట్టుకోకుండా ఆఫీస్ దాకా వస్తే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ మేజర్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఎంప్లాయీస్లో ఏంటంటే మేజర్గా ఓన్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా షేర్ ఆటోస్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, లేదా మెట్రో కానివ్వండి, వీటికి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మనకి ఎట్లాగూ మనకి హైదరాబాద్ ఇలాంటి మేజర్ సిటీస్కి వచ్చినప్పుడు 7 మేజర్ మెట్రోపాలిటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెడ్ జోన్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రెడ్ జోన్లో ఉన్నప్పుడు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అలౌ చేయకపోవచ్చు. అయితే కంపెనీస్కి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ అంటే, కంపెనీ బస్సుల వరకు అలౌ చేయగలిగినట్లయితే, అంటే ఎంప్లాయీస్ని పిక్ చేసుకోవడానికి అలౌ చేయగలిగినట్లయితే కొంత ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కంపెనీస్ టెంపరీగా కొన్ని బస్సెస్ హైర్ చేసి, కాకపోతే బస్సులు కూడా ఫుల్ కెపాసిటీతో మళ్ళీ నడపడానికి లేదు. అట్లీస్ట్ 50% మెంబర్స్ని మాత్రమే మనం ఆక్యుపెన్సీ కింద తీసుకోవాలి. దాన్ని మానిటర్ చేయడం ఒక చాలా పెద్ద, అంటే లేదండి, కంపెనీస్ విషయానికి వస్తే ఈ చాలా డిలిజెంట్ గా మానిటర్ చేసి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే SOPs అన్ని కూడా ఫాలో అవడానికి ఈజీ. ఎందుకు కారణం అంటే, ఒక్కడికి వచ్చినా కూడా మిగతా ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. దానివల్ల కంప్లీట్ ప్రొడక్టివిటీనే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దానికన్నా వర్క్ ఫ్రమ్ హోమ్నే సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి కంపెనీస్ ఈరోజు మీకు ఇన్ని సంవత్సరాలు ఐటీ కంపెనీస్ ఆపరేషన్ జరుగుతుంటే, ట్రాన్స్పోర్ట్ బయట కంపెనీస్కి ఇచ్చినా కూడా ఎన్ని చోట్ల ప్రమాదాలు జరిగాయి, లేదా ఎన్ని చోట్ల మీకు ఇండిసిప్లినరీ ఉంది అనేది చూస్తే చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి అది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా కఠినంగా అమలు చేస్తారు నిబంధనలన్నీ కూడా. అందువల్ల మనకు ఆ ప్రాబ్లం ఉండదు. అయితే కంపెనీస్ ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందున్న బస్సుల కన్నా కూడా డబుల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే క్యాబ్స్ కంపెనీస్ వరకు ఏమైనా అలౌ చేస్తే ఒక క్యాబ్లో ఒకళ్ళ మించి మనం అలౌ చేయడానికి లేదు ఇక్కడ కూడా. సో కాబట్టి క్యాబ్ సర్వీస్ అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఇలాంటప్పుడు బస్సెస్ని 50%తో గవర్నమెంట్ డిపోస్లో ఖాళీ ఉన్న బస్సులు కూడా ఏదైనా ఈ ఐటీ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తాం. ఇలా కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్లయితే
ఎంప్లాయీస్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి వర్క్ ఫోర్స్ కూడా 50% పనిచేస్తుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ కంపెనీస్ తీకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే నెలన్నర నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. మొబైల్ చెడిపోయినా లేకపోతే ల్యాప్టాప్ చెడిపోయినా సర్వీస్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. దానివల్ల ఏమవుతుంది, కొంతమంది ఎంప్లాయీస్ నాకు మొబైల్ పని చేయట్లేదు, లేకపోతే నేను ఇంటర్నెట్ రావట్లేదు, ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి. రెండోది ఇది టీమ్ వర్క్ అండి. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇండివిజువల్గా చేసేదానికన్నా యాజ్ ఎ టీమ్ ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి ఇవి. కానీ ఐటీ ఈజ్ మోస్ట్ అంటే కన్వీనియంట్, రిమోట్ ఆపరేట్ చేసి కూడా పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్. అసలు ఐటీ అంటే క్షమించాలి కానీ ఐటీ ఉద్యోగుల విషయంలో అంటారు ఓ వర్క్ ఫ్రమ్ హోమా అని గతంలో అనేవారు. అంటే వెసులుబాటు ఉండే ఒక రంగం అని బోధించడానికి ఎలా సార్? అయితే మీరు చెప్పిన మాట వాస్తవమే, కానీ ప్రతిరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్కౌట్ కాదు. ఏదో ఒక రోజు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సపోర్ట్లో ఉన్న వాళ్ళకి అక్కడ వరకు ఓకే, కానీ కంటిన్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కష్టం. ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీసే ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రొవైడ్ చేయలేము ఎంతున్నా కూడా. సో టీం వర్క్, అది ఒకరితో ఒకళ్ళు వర్క్ని షేర్ చేసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ టీం వర్క్కి సంబంధించింది కాబట్టి అట్లీస్ట్ 30-40% మెంబర్స్ కన్నా సరే అలౌ చేస్తే బెటర్ అని చెప్పేది మన అంచనా. రైట్ సార్. అండ్ రైట్ నౌ నాస్కామ్ తెలంగాణ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. అందరం లాక్డౌన్ నుంచి అంటే ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నాం. పరిస్థితులు కరోనా క్రైసిస్లో మొత్తం యావత్ ఐటీ రంగాన్ని కూడా కొంత ఎఫెక్ట్ చేసిందని వినికిడి. సో ప్రస్తుతం అంటే ఆపరేషనలీ ఏ మేరకు గత 40-45 రోజుల్లో ఎఫెక్ట్ అయింది సార్ ఐటీ రంగం? మొట్టమొదటి విషయం అండి, నేను తెలంగాణకి చైర్మన్ కాదండి, నేను నేషనల్ కి చైర్మన్ గా పనిచేశానండి. ఇప్పటికి కూడా సిఐ నేషనల్ కౌన్సిల్ లో ఉంటాను, నాస్కామ్ నేషనల్ కౌన్సిల్ లో కూడా ఉంటాను అనమాట. థ్యాంక్ యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిపోయి 50 రోజుల నుంచి నడుస్తా ఉంది ప్రస్తుతం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. ఇట్స్ నాట్ వెరీ సింపుల్ యాజ్ పీపుల్ థింక్. మిమ్మల్ని కాస్త విన్నాను ఇందాక, ఐటీ కంపెనీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారా అని. లేదంటే అంత ఈజీ కాదు ఇది. దీంట్లో లెట్ మీ లుక్ ఎట్ స్టెప్ బై స్టెప్ అండి వాట్ ఈస్ ఇన్వాల్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వీ నీడ్ టు గెట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది కస్టమర్ అనమాట. ఆ కస్టమర్ పర్మిషన్ చాలా వరకు ఇచ్చారు. వీ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్, బికాస్ దిస్ ఇస్ నాట్ వెరీ లోకలైజ్ ప్రాబ్లమ్ కదా. దిస్ ఇస్ అ యూనివర్సల్ ప్రాబ్లమ్ దట్ వాస్ దేర్, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్. ఫర్ ఇన్స్టెన్స్, మేము we do some nuclear power plant design for one of the most prestigious customers in the world. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని. రఫ్లీ అండి ఇండస్ట్రీ తరఫున, నేషనల్ లెవెల్ ఇండస్ట్రీ తరఫున వచ్చిపోయి మాకు 90% దాకా పర్మిషన్స్ వచ్చాయండి కస్టమర్స్ దగ్గర నుంచి. దట్ స్టెప్ 1 అనమాట. స్టెప్ 2 ఏంటంటే our ability, company's ability at this point of time to make work from home enablement అంటాం అనమాట. అంటే హార్డ్వేర్ పంపించాలి, సాఫ్ట్వేర్ పంపించాలి, డాంగిల్స్ పంపించాలి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్విప్మెంట్ పంపించాలి, విపిఎన్ అంటే, అండ్ సో ఆన్ సో ఫోర్త్. So that's the second stage. The third stage is the ability of the employee to work from home. Right. That is, we supply all this, but still he or she should have the capability to work from home. అక్కడ ఏమవుతుంది అంటే అండి, the most important thing is the bandwidth availability అండి. Right. This is not very simple stuff that can go on, that look, it's not the alphanumeric text that goes on. In the good old days మనకు RS-232 పోర్ట్స్ అని ఉండేవన్నమాట. అది 128 kilobits per second అని. ఇప్పుడు అందరికీ కావాల్సినటువంటి బ్యాండ్ విడ్త్ వచ్చిపోయి 2 megabytes per second దగ్గర నుంచి ఇట్ విల్ గో ఆల్ ది వే టు 20 megabytes per second. దట్స్ ద టైప్ ఆఫ్ బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. అదొక మేజర్ కన్స్ట్రెయింట్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వి డోంట్ హ్యావ్ ది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇప్పుడు 0 to అనమాట. దట్స్ ది ఇంజనీర్స్ హూ వర్క్ ఫర్ us between say freshers to 3 years of experience that they have. వాళ్ళందరికీ ఏమంటే, it is not uncommon at all and they all live in shared accommodation. Now shared accommodation, so physically is there space for keeping the hardware, but even if you say yes, but thereafter ilanta teams ka pan chestaru. There are groups that work together. So conference calls kavali, వాటిని ఎప్పుడు schedule చేస్తారు, phone line దొరుకుతుందా, తర్వాత phone ఒక డివైస్ ఉండాలి, work from home ఇంకో డివైస్ ఉండాలి. So the sum total of all the story together in the right now, we keep calling it as what is the productivity of these engineers who are working from home. True. So the productivity at a national level and right now the numbers we have is about 70 to 75%. Okay. So you have to multiply both of them, because only 90% are right now working from home because the customer challenges, etc. And then if you start putting about 70% or 75% to the most,
as the type of productivity you will get. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేదంటే about 65% is the efficiency with which this industry is running. Right. So అది constraint అండి. 65% efficiency తో no industry can definitely become efficient. Right. Because especially ఈ ఇండస్ట్రీకి ఇంత ముందు ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏంటంటే మేము 90% to 95% ప్రొడక్టివిటీ లెవెల్ లో పనిచేయగలుగుతాం అని చెప్పి అవును. అటువంటిది ఇప్పుడు 65-70% రావడంతో దట్ గ్యాప్ ఇట్ సెల్ఫ్ ద బిగ్ ఛాలెంజ్. అంటే వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ అడ్వాంటేజెస్ ఎట్ ఆల్ సార్ ఈ మోడల్లో. అంటే మనకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉండవంటారా ఈ మోడల్లో వర్క్ చేయడం వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ కావచ్చు? తప్పకుండా ఉంటుందండి. దెర్ ఆర్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అందుకోసం గ్రేడెడ్ బేసిస్ లో ఇట్స్ పాసిబుల్ దట్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ యాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. 100% చేయడం కష్టం అయిపోతుందండి. కావాల్సిన చోట ఎక్కడైతే బ్యాండ్ విడ్త్ ఉంటుందో, లేకపోతే అప్లికేషన్స్ ఆర్ మచ్ ఈజియర్, దే ప్రాబ్లీ కెన్ డూ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ అంట అనమాట. వాళ్ళైతేనేమి ఇటువంటి pull them out easily, and our belief is about 30% to 35% of work can easily be pulled out in a span of about 12 months to 18 months. But this cannot be just OpenSys have instantaneous ga avudannamata. Instantaneous ga planning cheyagalugute manu we should be in a position to get to those numbers very quickly. అంటే మేజర్గానే ఇప్పుడున్న పరిణామాల వల్ల చాలా వరకు ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది రాబోయే రోజుల్లో అని. ఎంతకాలంలో ఈ ఇంపాక్ట్ మనకి తెలిసి అంటే భారత ఐటీ రంగంపై కొంత ప్రభావం అంటే తెలిసే విధంగా పడుతుందంటారు మోహన్ రెడ్డి గారు? ఈ ఫస్ట్ హాఫ్ లో తప్పకుండా పడుతుందండి. రైట్. ఇప్పుడు మంత్ చూస్తా ఉన్నాం కదా, we all have dashboards అంటారు. Basically everything comes online onto our systems and these days to say how much is the work being completed etc. So literally daily basis కింద మేము మానిటర్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకు దే కేమ్ టు వర్క్ అండ్ దే వర్క్ ఫర్ 8.5 hours డే. ఈ ట్రావెల్ టైం 2 గంటలు సేవ్ అయింది. 1 hour to come, 1 hour to go back. Average time, that's what it takes అండి. That means that they can work now for 10.5 hours as opposed to 8.5 hours in the past. దాంతో పాటు the reduction costs have also happened అండి. But overall reduction in cost, because travel cost has come down. Right. Our transport costs are literally down to zero at this point of time, but it does not compensate for the productivity loss. Absolutely. So it has to be a good balance between both of them that we have to do. రైట్ సార్. అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే లాక్డౌన్ క్రమక్రమంగా సడలిస్తున్న పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ లాంటివి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరలీ ఎలాంటి ఫెసిలిటీస్ అదనంగా లేదు, ఎలాంటి సపోర్ట్ గవర్నమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్ ఐటీ సెక్టర్కి? ఖచ్చితంగా మాట్లాడాలంటే పెద్ద కంపెనీలు కాస్త విత్ స్టాండ్ అవుతాయండి. చిన్న కంపెనీలందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ చాలా స్ట్రెస్ లోకి వెళ్తారండి. ఇప్పుడు మాకు నాస్కామ్ లో వచ్చిపోయి 3,000 నుంచి 4,000 మెంబర్షిప్ ఉన్నారండి మా దగ్గర. ఈ పెద్ద అంటే స్టార్టింగ్ ఆఫ్ విత్ TCS, ఇన్ఫోసిస్, విప్రో దగ్గర నుంచి ఇట్ విల్ గో ఆల్ ద వే టు స్మాల్ కంపెనీస్ విచ్ హావ్ స్టార్టెడ్ ఇన్ ద లాస్ట్ 6 months to 12 months కూడా మా దగ్గర మెంబర్స్ గా ఉంటారు అనమాట. వీళ్ళలో వచ్చిపోయి టాప్ 25 కంపెనీస్ దగ్గర అండి, they have a lot of cash with them. I mean, depending on the size of company. There are companies like TCS లాంటి when the publicly traded companies ఒక 15,000 కానీ 20,000 దాకా క్యాష్ ఉంది. We probably will be in the top 25 companies. మా దగ్గర కూడా we're all the publicly traded companies in open secret, so we have about 1,000 crores of cash with us. So ఇవన్నీ ఇంకా if you start going further down అండి, but then you will start realizing that companies don't have money for working capital. అందుకోసం ఇప్పుడు అమెరికా తక్కిన వెస్టర్న్ కంట్రీస్ లో కదండి పేరోల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, PPP అని చెప్పి. దాన్ని ఏంటంటే మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ కింద అమలు చేస్తే, కొన్ని కండిషన్స్ కింద అవుతే మీకు 3 నెలల దాకా వచ్చిపోయి సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్తామని చెప్పి అటువంటి ప్రోగ్రామ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేయగలుగుతాయండి భారతదేశంలో కూడా. అప్పుడు మనకి ఛాలెంజెస్ ఉండవండి. లేకపోతే దే విల్ బి మేజర్ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ షూర్. అప్పుడు గవర్నమెంట్ వారు చెప్తున్నారు సర్టన్లీ ఎస్ అండి, దేర్ ఇస్ అ సోషల్ ఇష్యూ ఇన్వాల్వ్. మన ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయకూడదు, వాళ్ళని స్టార్వేషన్ చేయకూడదు, ఇవన్నీ కరెక్ట్, సోషల్ ఇష్యూస్ ఆర్ రైట్. బట్ ద సేమ్ టైమ్ వేర్ విల్ వి గెట్ ద మనీ టు పే దెమ్? దట్స్ అదర్ ఇష్యూ, దట్ you don't print money. So for in the like that I keep saying. Absolutely. మరి ఈ సినారియోలో సార్ పెద్ద కంపెనీలు ఆర్ దే ఇన్ ఎ పొజిషన్ టు అబ్జార్బ్ అంటే ఈ చిన్న కంపెనీలని కొంతవరకు ఇన్ ద నెక్స్ట్ 6 months to a year? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబలీ ఎలా ఉంటుంది అసలు ఐటీ డిమాండ్ ఎలా ఉంటుంది? గ్లోబలీ డిమాండ్ తగ్గిందండి. సర్టన్లీ దేర్ ఇస్ ద డిమాండ్ ష్రింకేజ్ అండి.
That is at least what we are seeing at this point of time. But it is also చాలా కష్టం అండి ఈ పరిస్థితిలో మీకు ఎంత షింక్ అయిందని చెప్పడం కూడా కష్టం అన్నమాట, బికాస్ వీ డోంట్ నో వాట్ ఇస్ టుమారో. మనం చూసాం కదా ఇప్పుడు లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ కూడా కంట్రీ టు కంట్రీ మారుతా ఉన్నాయి, స్టేట్ టు స్టేట్ కూడా మారుతా ఉన్నాయి. అందుకోసం అన్లెస్ వీ గెట్ ఎ కంప్లీట్ హ్యాండిల్ ఆఫ్ ద సిచ్యువేషన్ వీ విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సే ఇట్ అనమాట. కానీ హోప్ ఏంటంటే అండి ఒకసారి ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఎకానమీ కిక్ ఇన్ అవుతే ఒక 6 నెలల్లో మళ్ళీ పరిస్థితులు బాగవుతాయని మా ఆశ అండి. So therefore, even if there's a shrinkage in global demand to the extent of about 10 to 20% in the first 6 months, roughly that's the number that is being talked about. About 10 to 20% shrinkage will be there in global demand. Right. But our second half though, at least it will start picking up speed, and that it will start closing the gap. And thereafter, maybe after 12 months only, we'll see growth. That's the current forecast in the current situation. But it can always change depending upon how things shape up. సార్ ఇప్పుడు లే ఆఫ్స్ అండ్ రోలింగ్ బ్యాక్ సాలరీస్ అంటే కాస్ట్స్ అండ్ కటింగ్ డౌన్ కాస్ట్స్ ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా వరకు కంపెనీస్ వైఖరి ఎలా ఉండబోతోంది? అంటే చాలా వరకు we want employees first అండి. We think so far what we have done is employees safety was the most important thing. So we made sure that all of them stayed home. We made sure that all salaries were credited to them on time. All that has been done so far. ఇక ముందుకు పోతే ఏంటంటే ఇది ఎటర్నల్ గా చేయలేం కదా, మనం కస్టమర్ కూడా పే చేయాలి, కస్టమర్ వర్క్ రావాలి. అందుకోసం ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. దట్ ఇస్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్. దట్ విల్ హ్యాపెన్ అండి irrespective of the size of the companies that they are in. Various forms, shapes it will come. It may not be blatantly saying salary reduction చేశారని చెప్పి వీళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి అవి పోతాయి, లేకపోతే there will be some other softer issues that will be there which will not be there. అదే విధంగా ఈ లే ఆఫ్స్ అనేటువంటిది కొంత ఉంటాయండి, తప్పకుండా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం కూడా. మీరు know better than any one of us, but there are some representations coming back. But that will have to be a part and parcel of life, and where will we get money from? That's the question that we always will have. చాలా అంటే ఇది చాలా అంటే ఒక విధంగా ఐటీ సెక్టర్ చాలా సెక్యూర్ సెక్టర్ అని అనుకుంటారు సార్. ఆఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ కూడా స్పైక్స్ చాలా స్టీప్గా చూస్తాము, అండ్ ఇట్ ఫాల్స్ ఆల్సో అంత ర్యాపిడ్గానే. బట్ యూజువలీ ఐటీ సెక్టర్ సెక్యూర్ అని ఎందుకంటారంటే ఇందాక అన్నట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులున్నా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అటు ఇటు అయినా కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ గీతానంద్ గారు సార్, అండ్ హీస్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ హీస్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ హిస్ కంపెనీ విచ్ ఇస్ AI స్మార్ట్ సొల్యూషన్. సో మీరు మీ ఎంప్లాయీస్ గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ థాట్ మీకు ఏమొస్తుందండి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తారా, శానిటైజ్ చేసి మొత్తం ప్రోటోకాల్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టి ఆప్షన్ ఉంటే మీ ఆఫీస్ నుంచి వర్క్ చేయడం బెటర్ అంటారా, ఆ రెస్పాన్సిబిలిటీ భరిస్తారా, లేక కొంత లే ఆఫ్స్ ఇలాంటివి తప్పవంటారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు? పొజిషన్ చూస్తే అండి యాక్చువల్గా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అంటే ఫస్ట్ ఇది పెద్ద పాండమిక్ ఏదో జరిగిపోతుందని భయపడుతున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే పెద్ద ఆప్షన్ కింద కనబడుతుంది. లేదా నెంబర్స్ వచ్చినప్పుడు చూస్తే మీకు మొదట్లో వచ్చినప్పుడు మీకు చైనాలో 360 కేసుల మీద మనకు స్టడీలు వచ్చిందంతా. సో దాన్ని బట్టే మనం క్లస్టర్ చేసేవాళ్ళం, ఓకే ఇది 60 ఏళ్ల పైన ఇంపాక్ట్ ఉంది, 40 లోపల తక్కువ ఉంది. ఒరిజినల్ ఫిగర్స్ వస్తుంది ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 1000 కేసులు ఉన్నాయి. సో భారతదేశం మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటే ఇది లాక్డౌన్ వల్లే అయిందా అంటే లాక్డౌన్ వల్ల అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు, అది వేరే ఇది. సో గ్లోబల్గా తీసుకుంటే మరణాల శాతం ఎంత ఉంది? 44-45 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి అసలు రిస్కే లేదు. 280 మంది అమెరికాలో చనిపోయింది 45 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు. 2,43,000 మందికి ఏమో వస్తే 280 మంది చనిపోయారు అక్కడ. సో ఈ ఇంపాక్ట్ ఏంటంటే చూడగా కరోనా అలవాటు అయిపోయింది మనకి స్లోగా. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఫస్ట్లో లాక్డౌన్ ఇంపోజ్ చేసినప్పుడు ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే అనేది బెటర్ సొల్యూషన్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రొడక్టివిటీ తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత శానిటైజ్ చేసి ఆఫీస్కి ఎంప్లాయీస్ని పిలవడమే. వాళ్ళు సేఫ్గా ఉండాలి, మేము సేఫ్గా ఉండాలని అందరం కోరుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి వస్తే మనకు రాకుండా ఏమి ఉండదు అదే ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు. సో దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగని చెప్పి సో లే ఆఫ్స్ విషయానికి వచ్చినట్లయితే లే ఆఫ్స్ అనేది చాలా కఠినమైన నిర్ణయం అండి తీసుకోవడం. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి వాళ్ళ వచ్చి ల్యాండ్ మీద ఫ్యాక్టరీ మీద లేకపోతే ఎక్విప్మెంట్ మీద వీటి మీద ఉంటుంది. మాకు ఆ ఎక్విప్మెంట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే పనికిరాదు. మాకు నిజమైనటువంటి ఏదైనా విలువ ఉంది అంటే అది ఉద్యోగస్తులే. ఎంత అనుభవం ఎంత తెలివితేటలు ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారో అదే మా పెట్టుబడి. అలాంటప్పుడు వాళ్ళని తీసేయాలా అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ జనరల్గా రాదు. అది ఎక్కడొస్తుంది అంటే స్కిల్ సరిగా అప్గ్రేడ్ కాని వాళ్ళు, అలాగే ఈ సిచ్యువేషన్లో
కొంతవరకు అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. అవి కూడా తక్కువగానే ఉన్నాయి. సో మేజర్గా చిన్న కంపెనీలు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇంతకుముందు కూడా ఒకసారి మోహన్ రెడ్డి గారు పీపీపీ గురించి లాస్ట్ మన షోలో చెప్పారు. సో ఆ తర్వాత మనం చూస్తే గ్లోబల్గా చైనా ఇంప్లిమెంట్ చేసింది, యూకే ఇంప్లిమెంట్ చేసింది, యూఎస్లో వచ్చినాయి. సో అన్ని చోట్ల వస్తున్నాయి. ఇంకా ఇండియాలో రాలేదు. ఇంకోటి ఏంటంటే చిన్న ఐటీ కంపెనీస్ విషయానికి వస్తే బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వండి. ఇక్కడ సొంతంగా క్యాపిటల్ జేబులోంచి పెట్టుకొని నడిస్తేనే చిన్న కంపెనీలు నడుస్తాయి, లేకపోతే నడవు. మనకు బ్యాంకులు ఎందుకు ఇవ్వంటే ఓన్లీ 10% కంపెనీస్కి ఏమన్నా ఇస్తున్నాయేమో, ఇక్కడే మిగలదని. సో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో ఏంటంటే కొంత గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తేనే ఎంప్లాయీస్ లే ఆఫ్ జరగకుండా కొంతవరకు నెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో మోహన్ రెడ్డి గారు, ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పుడు మనకి అంటే భారతదేశంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు సార్? అంటే టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఇప్పుడుండే కరోనా కండిషన్ కావచ్చు, మెడికలీ అండ్ అదర్వైజ్ ఆల్సో. తప్పకుండా అండి, కాస్త డిమాండ్ షింకేజ్ ఉంటుందండి. రైట్. అందుకు చెప్పి ఎందుకంటే అప్పుడే చూస్తా ఉన్నాం మేము ప్రాజెక్ట్స్ కొంతవరకు రైట్ షిఫ్టింగ్ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు డెలివరబుల్స్ ఈ క్వార్టర్ కాదు నెక్స్ట్ క్వార్టర్లో చేద్దరు కానీ అప్పుడు పే చేయగలుగుతాం మేము అనేటటువంటి తప్పకుండా వినపడతా ఉందన్నమాట పెద్ద పెద్ద కస్టమర్స్ నుంచి కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఈ డిస్క్రిషనరీ స్పెండ్ అంటారంటే the projects are not very critical and for deliverable to their customers today. They're all postponed. So therefore there is certainly a challenge at this point of time. అదేంటి అంటే ఆ ఛాలెంజ్ డిమాండ్ షింక్ అవుతుందండి. మనం అందరం కలిసి పనిచేస్తే, నేను చెప్పేది అందరికీ ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మీకు వచ్చినటువంటి వర్క్ ని ప్రొడక్టివిటీగా తప్పకుండా చేయండి అని చెప్పి. మీకు చోట్ల we've seen some numbers across the industry అన్నమాట. ఇంకా మంది మనం మనకేం చెప్పారు, స్టే ఎట్ హోమ్ అని చెప్పారు, శాలరీస్ పే అని చెప్పారు. 2 సంగతులు చెప్పారు గవర్నమెంట్. ఇంట్లో ఉండండి, శాలరీస్ పే చేయండి, వర్క్ చేయలేదు కదా అని లైట్ అవే ఐ కీప్ టెల్లింగ్ పీపుల్. లేదు, దట్ వాస్ బిల్ట్ ఇన్ టు ద సిస్టమ్. సో దేర్ఫోర్ మనం ప్రొడక్టివ్గా వర్క్ చేస్తేనండి కస్టమర్స్ విల్ బి హ్యాపీ. This is a great opportunity, and honestly, to make sure that you improve your customer stickiness. Customer ఈ పరిస్థితిలో బాగా డిలైట్ చేయొచ్చు అన్నమాట. మనం చాలా ఈ కంపెనీలు చాలా బాగా చేస్తారు, ఈ ఇంజనీర్లు చాలా కమిటెడ్ పీపుల్, ఇటువంటిది ఇంప్రెస్ చేస్తే ఈ స్టిక్కినెస్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే అండి, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ ఈ పరిస్థితుల్లో దిస్ ఇస్ నాట్ ఎ వెకేషన్ ఫర్ యూ. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యువర్ కస్టమర్స్ ఆర్ డిలైటెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. వెరీ అంటే వాల్యుబుల్ పాయింట్ సార్. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చెప్పారు కదా, దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకోవడానికి కూడా కొన్ని సహజ పరిస్థితులు ఏర్పడాలి, వాళ్ళ కనెక్టివిటీ ఉండాలి అండ్ ఆల్ దట్. ఇతర దేశాల్లో ఇన్ని సవాళ్ళు ఉండకపోవచ్చు అనుకోవచ్చా సార్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వెస్ట్ అండ్ కంట్రీస్ లైక్ చైనా అండ్ అదర్ కంట్రీస్. అవునండి. సో ఎస్పెషలీ వెస్ట్ లో అసలు కనపడదండి ఇటువంటి పరిస్థితి. మన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ప్రాబ్లం అండి. అండ్ దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్, బట్ వీఆర్ ఎన్ ఎమర్జింగ్ కంట్రీ, వీఆర్ ఎవాల్వింగ్ కంట్రీ, వీఆర్ డెవలపింగ్ ఎకానమీ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పటికి కూడా మన స్ట్రీట్స్ లో వాళ్ళు వెజిటబుల్ మార్కెట్ గట్టిగా అరుస్తూ పోతా ఉంటాడు అనమాట. అదే నేను కాన్ఫరెన్స్ కాల్ లో తర్వాత నా ఇల్లు ఎయిర్ కండిషన్ కాదు, సో అట్లాంటి ఎదిగిన కిటికీ తెచ్చుకొని కూర్చున్నారు అనుకోండి కాన్ఫరెన్స్ కాల్ లో, ఆ పక్క నుంచి వినిపించేది ఏమవుతుందంటే డిస్టర్బింగ్ గా ఉంటుంది, కస్టమర్ కూడా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయన్నమాట. వాటిని మనం కంపేర్ చేస్తే అమెరికా లాంటి చోట వాళ్ళకి బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సఫిషియెంట్ గా ఉంటుందండి. సో దేర్ఫోర్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ మచ్ మోర్ కన్డ్యూసివ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కంపేర్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇంట్లో ఒక ఆఫీస్ రూమ్ అంటూ ఉండడం, లేక ఒక వర్క్ కార్నర్ ఉండడం చాలా సంస్కృతిలో సహజమైన భాగం అమెరికాలో. అవునండి, అబ్సల్యూట్లీ. కానీ మనకంత ఎబిలిటీ లేదు కదా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇది అంత పెద్దగా ఉండదు. It will evolve and it will also become much stronger than the Western world, but it will take time before we get there. రైట్ సార్. అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్రైసిస్ మనకి అంటే గణనీయంగా అసలు మన అప్రోచ్లోనే మార్పులు వచ్చే అవకాశం ఉందా సార్ గవర్నమెంట్స్లో? అంటే అర్జెంటుగా మనం ఇమీడియట్గా చేయవలసిన చర్యలు ఇవి, ఎందుకంటే ఈ రంగం మనం కుదేలైపోకుండా చూసుకోవాలని ఐటీ రంగం పట్ల శ్రద్ధ వహించి ఇమీడియట్గా తీసుకునే కొన్ని యాక్షన్స్ కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? తప్పకుండా కనిపిస్తా ఉన్నాయండి. మేము కంటిన్యూస్ గా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాము. ఆన్ ఎ కంటిన్యూయల్ బేసిస్ వీఆర్ ఇన్ టచ్ విత్ ద రైట్ పీపుల్ అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వి కీప్ టెల్లింగ్ దెమ్. బట్ ఇవి కూడా మనకు ఇన్స్టంటేనియస్ గా జరిగేవి కాదు కదా. ఇప్పుడు బ్యాండ్విడ్త్ ఒక పెద్ద కన్సిడరేషన్ అండి. అవును సార్. బ్యాండ్విడ్త్ కూడా ఎంతవరకు కావాలంటే అండి, ఈ నిజంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ వెరీ సీరియస్ అప్లికేషన్ చేయాలి అంటే ఫైబర్ కనెక్టివిటీ ఇంటి దాకా రావాలన్నమాట.
ఫైబర్ కనెక్టివిటీ ఆఫ్ హోమ్ ఇస్ నాట్ స్టిల్ ట్రూ ఇన్ ద కంట్రీ కదా. అవును. అలా కాకపోయినా ఇంకా కొన్ని చోట్ల మా కాకినాడ లాంటి చోట్ల నాకు SEZ ఉందండి. అక్కడ 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తారు. Right. అక్కడ లాస్ట్ మైల్ ప్రాబ్లం ఉంటే యాక్చువల్లీ మేము వైఫై ద్వారా కనెక్ట్ చేసుకున్నాం అనమాట. అటువంటి పరిస్థితులు యునో ఇంట్లో కూడా మనం ఇంటి దగ్గర కూడా ఎక్కువ బ్యాండ్విడ్త్ వస్తుంది అనుకోవటం చాలా కష్టమైన పరిస్థితి. అదొకటి బాగా చెప్తున్నామండి మా గవర్నమెంట్ కి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ రావాలి, ఇండస్ట్రీ బాగా పైకి రావాలి అంటే అదొకటి చేయాలి. రెండోదండి, ఆల్ సెడ్ అండ్ డన్ ఈ ఇండస్ట్రీలో పెద్ద కంపెనీలు ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి. చిన్న కంపెనీలు వాళ్ళు చేయాలండి. దే షుడ్ కమ్ విత్ సమ్ స్కీమ్స్ టు ప్రొటెక్ట్ దెమ్ అన్నమాట. అవి కొన్ని స్కీమ్స్ ఇచ్చారు గవర్నమెంట్ కి. There should be more cash in the hands of these smaller companies so that they can stay put for a while. కొంత inefficiency ఉన్న వాళ్ళు if they can sustain themselves for a while అండి, they'll be in a position to get over it. మనం తర్వాత మూడోదండి, ఈ స్టార్ట్అప్స్ అంటూ పెద్ద ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం, which is very good అండి, which was a need for the hour. Instead of people seeking jobs, they should be job creators అని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. ఆ ఇనిషియేటివ్ లో చాలా మంది పిల్లలు దాంట్లోకి వెళ్ళారండి. ఈ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్స్ లో మన అందులో ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయమన్నాం, సర్వీసెస్ పనిచేయదు, ఇంకా ప్రోడక్ట్ చేయమన్నాం. ప్రోడక్ట్ అంటే లాంగ్ గెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి అనమాట. మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనీ రేజ్ చేయాలి. ఆ మనీ రేజ్ చేయడానికి ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయండి. అందుకోసం ఉన్న మనీతోనే మనం somehow we have to prolong for a while to make sure that when time is right we will be successful అన్నమాట. దానికోసం అని చెప్పి సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీస్ కూడా హెల్ప్ చేయమని చెప్పి గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చున్నామండి. సో ఇట్స్ ఆల్ కవర్డ్ సార్, అంటే మీడియం టు లాంగ్ టర్మ్. సో ఇమ్మీడియట్గా ఏమిటి సార్ ఉండే సవాళ్ళు? ఒకవేళ ఆఫీసులకి ఇప్పుడు 50% ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని చెప్పి గీతానంద్ గారు ఇప్పుడే చెప్పారు, 50% కెపాసిటీతో వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి, ఇంకా లేదు, ఇవ్వాలి అని ఇంకా ఇవ్వాలని అడుగుతున్నారు. సో 50% పర్మిషన్స్ ఒకవేళ వచ్చినా కూడా సార్, ఇన్ఫ్రాస్ట్రక్చరలీ అఫ్ కోర్స్ కమ్యూట్ మొదలుకొని చాలా అంటే మౌలికమైన ప్రోటోకాల్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అట్ వర్క్ ప్లేస్, ఇవన్నీ కూడా డివైస్ చేయడంలో అంటే వాట్ ఈస్ ద బెస్ట్ గైడింగ్ లైట్ సార్? బికాస్ మనకు 9/11 లాంటి ఒక సంఘటన చూసిన తర్వాత అమెరికాలో, అంటే అది ఒక చాలా దారుణమైన తీవ్రవాద సంఘటన ప్రపంచ చరిత్రలోనే. అటువంటిది ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్లో పాటించవలసిన ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ కావచ్చు, వాళ్ళు వెంటనే సమాయత్తం చేసేసి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బికమింగ్ నార్మల్. సో మనకి ఇది రిలేటివ్లీ చాలా అంటే ఇట్ ఇస్ దేర్ ఉండే సమస్య, కానీ బినైన్గా ఉన్న సమస్య, ప్రమాదం ఉంది కానీ లేదని చెప్పాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎలా సార్ డిజైన్ చేసుకోవాలి మరి? ఇవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రాస్తున్నామండి. ఇండస్ట్రీ తరఫున అందరి మెంబర్షిప్ కూడా మేము సర్క్యులేట్ చేసాము. ఆ తర్వాత యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నామండి. ప్రస్తుతానికి 1% ఆఫ్ ఎంప్లాయీస్ ని పర్మిట్ చేస్తున్నారు అనమాట. 1% ఆఫ్ ఎంప్లాయీస్ కమ్ టు డూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనమాట, వెదర్ ఇట్స్ పవర్ సపోర్ట్ ఆర్ ది సర్వర్ సపోర్ట్ అంటాం అనమాట. వీటి కోసమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపుల్ వస్తా ఉన్నారు, వాళ్ళతో పాటు ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. I don't have the ability to show you pictures, you should see అన్నమాట. మా ఆఫీస్ అంతా రూపురేఖలే మారిపోయాయి. ప్లీజ్ షేర్ సార్, అంటే పిక్చర్స్ లేకపోయినా రిక్వెస్ట్ టు షేర్. అవునండి, ఎంటర్ అవ్వటానికి ఇట్ బి మచ్ మోర్ డిఫరెంట్ కదా. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాము, 6 feet apart they should be there. Each bus లో which has got a 40-seater capacity and we can't bring more than 20 people. So when we check them in at this point of time into the office, ఇప్పుడు 9 o'clock లో మా ఒక్కొక్క ఆఫీసెస్ లో ఉండి వచ్చి 2,000 మంది ఉంటారు అనమాట. There are about 8,000 and 9,000 people work for us in Hyderabad alone. So ఈ ఆఫీస్ తోని all of them cannot come together. So staggering intake has to be there, staggering outflow has to be there. మాకు కొన్ని కంపెనీల్లో ఉంటే 2 షిఫ్ట్ కూడా కావాలి. ఇప్పుడు BPO ఆపరేషన్ అనుకోండి, బిజినెస్ ప్రాసెస్ ఆపరేటింగ్ 2 షిఫ్ట్స్ ఉంటాయి. హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఉంటుంది. ఆ హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ ఉండకూడదు, దగ్గర కలిసి అంటున్నారు. అంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఇంక్లూడింగ్ అండి టు ది ఇట్ మే సౌండ్ mundane and ridiculous, but even washroom usage is also part of standard operating procedure. Absolutely, how many people can go into the washroom at any point of time is all, because there's nothing called crowding in the washroom too. You can't wait in the washroom, you have to be waiting in the lobby only before you get your turn. That's how it has to be. So it's an extremely complex problem అండి. మీరు చాలా చక్కగా చెప్పారు, 9/11 తర్వాత ప్రపంచం ఎలా మారిపోయింది ట్రాన్స్పోర్టేషన్ లో. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాదండి, ప్రతి ఇండస్ట్రీ, ప్రతి బిజినెస్ కూడా మారిపోవాల్సి వస్తుంది అనమాట. So it's an extremely complex situation and it's not going to be easy at all. But you know, we have always overcome many problems and a lot of people keep comparing with 9/11 or the 2008 global financial crisis.
బట్ మోర్ ఇంపార్టెంట్ ఐ థింక్ ద మోర్ కంపారబుల్ ఇస్ 1918 లో స్పానిష్ ఫ్లూ అనే పెండమిక్ వచ్చిందండి. దాంతో కంపేర్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. అవును సార్. అవన్నీ ఓవర్కమ్ చేస్తూ వచ్చింది మ్యాన్ కైండ్. సో దేర్ ఫోర్ ఈవెన్ దిస్ టైమ్ వి విల్ ఓవర్కమ్ ఇట్. బట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ దే విల్ బి సర్టన్లీ అన్ అబరేషన్స్ అండి. ఇట్స్ నాట్ దట్ వీ కెన్ బి దీన్ని బ్రష్ సైడ్ చేసేసి ఇదేం కాదండి. చాలా సీరియస్ ప్రాబ్లం. అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నమాట. నేను అదే రెస్పాన్సిబిలిటీ చెప్తాను. ఇది ఒక ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ కాదు. అందరూ మీరు లే ఆఫ్ చేయకూడదు అని చెప్తున్నారు. అది ఒక్క ఎంప్లాయర్ చేతిలో లేదండి. అది ఎంప్లాయర్ చేయాలి, ఎంప్లాయీ చేయాలి, గవర్నమెంట్ కూడా చేయాలి. వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ పర్టికులర్ పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుందండి. రైట్ సార్. అండ్ మోహన్ రెడ్డి గారు, లాస్ట్ చివరి ప్రశ్న సార్. మన భారత ప్రభుత్వం అండ్ ఆల్సో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ దే రియలైజింగ్ మనకు ఐటీ సెక్టర్ ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టి తక్షణం దీని మీద దృష్టి పెట్టాలనే సుముఖత వాళ్ళ వైపు నుంచి కనిపిస్తోందా సార్? ఉందండి, తప్పకుండా వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంచి పొలిటికల్ లీడర్షిప్ ఉందండి. భారతదేశానికి మోడీ గారు ఉన్నారు. కాకపోతే దేర్ ఇస్ దిస్ బిగ్ బ్యాలెన్స్ దట్ దే హ్యావ్ టు డూ అండి. లైఫ్ అండ్ లైవ్లీహుడ్. లైఫ్ కిన మీరు బాగా ప్రామినెన్స్ ఇచ్చేసారంటే విచ్ ఇస్ ఇంపార్టెంట్. దేర్ ఇస్ ఇన్వాల్యుబుల్, దేర్ నో వాల్యూ ఫర్ లైఫ్ యాజ్ సచ్. సో దేర్ ఫోర్ లైఫ్ కి చాలా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఆ తర్వాత లైఫ్ ని సేవ్ చేస్తే మీరు లైవ్లీహుడ్ కూడా సేవ్ చేయాలి కదా. ఆ తర్వాత వాళ్ళకు అన్ని జరగాలి. సో యూ హ్యావ్ టు, ఇట్స్ ఎ థిన్ లైన్ అండి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ ఆఫ్ అన్నమాట. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ కోవిడ్ ఈ ప్రపంచం నుంచి డిసప్పేర్ అవ్వదు. మనం దాన్ని డిసప్పేర్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుందాం అంటే అది డిసప్పేర్, మనం ఓపెన్ చేసుకోవడం మనం ఉండవు. అది ఈ రెండు కలిసే నడవండి. కాకపోతే మనం ఫ్లాట్నింగ్ ఆఫ్ ద కర్వ్ చేసాము. వెదర్ యు నో విత్ లాక్ డౌన్ అండ్ సెవరల్ అదర్ థింగ్స్ దట్ వి హావ్ డన్, సోషల్ డిస్టెన్సింగ్ అయితే, మాస్క్ అయితేనేమి, ఇవన్నీ వేరియస్ ఇనిషియేటివ్స్ దట్ వి హావ్ టేకెన్. సో దే హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ అండి. ఆ కో ఎగ్జిస్ట్ చేసినప్పుడు మనం ముగ్గురం కలిసి పనిచేయాలని చెప్తున్నాను. చాలా లాజికల్ అండ్ ప్రాక్టికల్ అండ్ చాలా ఒక ఆశాభావం కూడా కల్పిస్తూ చెప్పారు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడాము. సో గీతానంద్ గారు, మనకి డిలిజెంట్గా ఆఫీస్ ఎన్వైరన్మెంట్స్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మీరు చేయబోయే మార్పులు మీ కంపెనీలో కావచ్చు, మీలాంటి కంపెనీలు చేయవలసిన చిన్న కంపెనీలకు కష్టం అండి. వాళ్ళు చెప్పినవన్నీ పెద్ద కంపెనీలకి అద్భుతంగా పనిచేస్తాయి. చిన్న కంపెనీలో చేయాలంటే ఎలా చేస్తాం? ఇప్పుడు మనం కాంప్లెక్స్లో ఉన్నాం అనుకుందాం. మరి కాంప్లెక్స్లో ఆయన అంటే సార్ లాంటి వాళ్ళకంటే వాళ్ళ ఓన్ కంపెనీస్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఏ బిల్డింగ్లో అయితే మనం లీజ్కి తీసుకున్నామో ఆ బిల్డింగ్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ వాష్రూమ్స్ కానీ, కామన్ ఏరియాస్ కానీ అన్ని ఖర్చులే కదా సార్. అంటే ఫర్ ఎస్పెషల్లీ స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, స్టార్ట్అప్ కంపెనీస్కి అయితే రెవెన్యూస్ తక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయండి మేము ప్రధానంగా. సో ఇందులో ఇప్పుడు మీకు అంటే మేము ఉండేది కూడా పెద్ద కాంప్లెక్సే. కాకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ మన చేతుల్లో ఉండదు. మనలాంటి అక్కడ ఒక 50 కంపెనీలో 60 కంపెనీలో ఉంటే అందరిది కలిపి కామన్గా ఉంటుంది. సో వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే బిల్డింగ్స్ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయి. మాల్స్ కూడా ఇప్పుడు అంటే మాల్స్ ఓపెన్ కాకపోయినా ఈ మనకి ఆఫీస్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అది చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఒకవేళ మే 7 తర్వాత తీసేస్తారేమో, మళ్ళీ ఆఫీస్లో ఓపెన్ అవుతాయేమో అనే దీనిలో దాని ఒక ప్రొసీజర్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో మా బిల్డింగ్లో మొదలైన ప్రొసీజర్ గురించి నేను మాట్లాడింది. ఇంచుమించుగా ఇవే శానిటైజేషన్కి సంబంధించి, అలాగే లిఫ్ట్స్ ఎలా యూస్ చేయాలి, ఎస్కలేటర్స్ ఎలా యూస్ చేయాలి, సో ఎంతమందిని ఎట్ ఏ టైం మనం అలౌ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్లా ఫాలో కావాల్సి వస్తుంది. మెయిన్ ఇప్పుడు సెక్యూరిటీ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసరికి 50 ఆఫీసుల నుంచి ఆఫీస్కి 50 మందిని వేసుకున్నా కూడా 2500 మంది ఎంట్రీ కావాలి. అందరికీ 9 o'clock వెళ్ళి పనిచేయాల్సిందే. సో అట్లా ఇప్పుడు బయోమెట్రిక్ మిషన్స్ లాంటివి వాడేటువంటి పరిస్థితి ఉండదు, ఫెసిలిటీస్ ఉండదు. ఇవన్నీ తీసేయాలి. సో మరి ఎలా మెజర్ చేస్తారు? ఆబ్వియస్లీ ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ కాకపోతే ప్రొడక్టివిటీ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేది కూడా 50% లోపే ఉంటారండి ఎంప్లాయీస్. ఎంత పర్మిషన్ ఇచ్చినా 33-40% లోపలే. ఇంకోటి అంతర్రాష్ట్ర రవాణా ఎప్పుడైతే బంద్ చేశారో, ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయింటారు వాళ్ళకి లాక్డౌన్ అనగానే. సో వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి కదా. సో అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అందరూ వెళ్ళకుండా ఎక్కడే ఉన్నారని మనం చెప్పలేం. సో అదో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం, ఈ ఆపర్చునిటీ లేదు, బాగుంది అని చెప్పి ఇంటి దగ్గరే ఉండడానికి ఇష్టం చూపిస్తారు తప్ప ఆఫీస్కి వచ్చే వాళ్ళ పర్సంటేజ్ తగ్గుతుందండి. సో 33% మెంబర్స్ దాదాపు అలౌ చేసినా కూడా ప్రస్తుతానికి ఈ నెక్స్ట్ ఒక 2-3 నెలల పాటు వర్క్ నడుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో దానికి అట్లీస్ట్ అలౌ చేయాలి. అట్లీస్ట్ మే 17 తర్వాత అలౌ చేయాలి. అండ్ ఇంకోటి గీతానంద్ గారు, అంటే మామూలుగానే ఇప్పుడు హెడ్స్గా లేకపోతే ఓనర్షిప్ ఉన్న వాళ్ళు కొంత పర్సనల్ ఇంట్రెస్ట్తో ర్యాపిడ్గా మారుతున్న ఈ పరిస్థితులకు అడాప్ట్ అయ్యారు. కానీ ఒక టీమ్ని, ఒక ఎంప్లాయీ గ్రూప్ని మీరు ట్రైన్ చేయాలంటే
ఈ కొత్త ప్రొసీజర్స్కి కొత్త వే ఆఫ్ బీయింగ్, అంటే బికాస్ అది రీట్రైన్ అయిపోయి అందరం, అది అంత సులభమైన పని కూడా కాదు. బికాస్ అంత డిలిజెంట్గా వాళ్ళు ఆఫ్ కోర్స్ ప్రతి వాళ్ళు సేఫ్టీ తీసుకోవాలి ఏ రంగం అయినా అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక గ్రూప్స్లో వచ్చేసరికి ఆటోమేటిక్లీ ఒక సహజమైన అంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ బాగా. సో ఇది అసంఘటిత రంగం కాదు కదా. సో దాంతోపాటు అంటే మనకు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి భయం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మెయిన్ ఆల్రెడీ భయపెట్టాల్సినంత భయపెట్టేసినాయి అన్నీ కలిపి, మీడియా కానివ్వండి, గ్లోబల్గా. కరోనా అంటే అదొక పెద్ద భూతల్లా కనపడుతుంది. మీరు ఎలా చూస్తారు సార్ కరోనాని? అంటే నా లెక్కలో నన్ను కనుక పర్సనల్గా అడిగితే సాధారణమైన జబ్బులనే కనబడుతుంది. అంటే దీనికి ఉన్నటువంటి వ్యాప్తి చెందేటువంటి గుణమే కొంచెం భయపెడతా ఉంది. అంటే క్విక్గా వ్యాప్తి చెంది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని ఒకటి వచ్చింది, అప్పుడు ఇంతే భయపడ్డాం. ఆంథ్రాక్స్ వచ్చినప్పుడు ఆంథ్రాక్స్ అనేది వచ్చిందని భయపడ్డాం. ఎబోలా, జికా. సో ఆఫ్రికాలో ఎల్లో వైరస్. సో ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో వైరస్ ఇంజెక్షన్ వేసుకునే వెళ్ళాలి. ఆఫ్రికాలో మనకు ఒక క్లయింట్ ఉన్నాడు, మీట్ కావాలి అంటే. సో ఇవన్నీ ఏంటంటే ప్రపంచానికి అలవాటు అవుతూ ఉంటాయి. కాకపోతే ఒక్కసారిగా ఇది గ్లోబల్గా అన్ని కంట్రీస్కి ఎఫెక్ట్ అయింది. ఇదే జబ్బు కనుక ఆఫ్రికా దేశాలకు చేస్తుంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఆఫ్రికాలో ఇలాంటి వైరస్లు చాలా వచ్చాయి. జికా వచ్చింది, మీకు ఎల్లో ఫీవర్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇది మెయిన్ ఏంటంటే ప్రధానమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమెరికా, యూకే ఇలాంటి చైనా లాంటి దేశాలకు వచ్చింది కాబట్టి ప్రపంచం వణికిందే తప్ప ఇది కూడా ఒక సాధారణమైనటువంటి అంటే ప్రమాదకరమైన జబ్బే కాదు. ఇది మరీ అతీతమైనది ఏం కాదు నా ఫీలింగ్ అండి. సో ఫైనల్గా సార్, టు కన్క్లూడ్, గీతానంద్ గారు, ఇప్పుడు మీరు ఒక కంపెనీ యజమానిగా ఏం కోరుకుంటున్నారు? ఏం జరిగితే ఉత్తమం అనుకుంటున్నారు? ఈ మొత్తం యావత్ ఎకానమీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఐటీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని. వర్క్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా స్టార్ట్ చేయాలండి. సో ఇప్పుడు మే 20 తర్వాత కాకపోతే జూన్లో అయినా సరే కంపెనీస్ ఓపెన్ చేసుకోవాల్సిందే కదా. ఒక్కడికి వస్తే ఎలాగో మళ్ళీ వస్తుంది, రాకుండా ఏం పోదు ఇది. సో అక్కడికి లేదని మనం చెప్పలేం కదా. సో కాబట్టి కొంత 33% 50% వర్క్ ఫోర్స్తో స్టార్ట్ చేయమంటే వర్క్స్ అనేవి మొదలవుతాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర చిన్న కంపెనీస్కి హామీ కావాలి. దానికి ఒక డెఫినేషన్ ఇచ్చి దానికి ఒక ప్రణాళిక ఇవ్వాలి. సో ఈ చిన్న కంపెనీస్కి ఏదైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కంప్లీట్గా ఇవ్వడం అట్లీస్ట్, లేదా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఐటీ కంపెనీస్కి ఎవరు ఇవ్వరండి, అదే ప్రాబ్లము. మీ ఫ్యాక్టరీకి అయితే ఓకే మెషిన్ చూసి ఇస్తాను, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆర్డర్ చూసి ఇస్తానంటాడు. ఇక్కడ దేన్ని చూసి ఇవ్వరు ఇక్కడ. సో లోన్ అనేది దొరికే సమస్య లేదు. మీరు ప్రతి ఎంటర్ప్రెన్యూర్ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇళ్లలో ఆస్తులు అమ్ముకొని సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపి ఎదిగినోళ్లే తప్ప ఏ బ్యాంకు లోన్ ఇచ్చి ఎదిగినోళ్ళు వెరీ రేర్ అండి ఇందులో ఉన్నవాళ్ళలో. కాబట్టి గవర్నమెంట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పెద్ద కంపెనీలు ఎన్ని జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయో ఈ చిన్న కంపెనీలు కూడా ఇంచుమించు అన్ని జాబ్స్ ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం దీని మీద ఒక దృష్టి పెట్టి ఏదైనా పీపీపీ లాంటిదో, లేదా అట్లీస్ట్ కంపెనీస్కి మీరు ఒక సంవత్సరం రోజుల పాటు మీరు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు, సంవత్సరం రోజుల పాటు ఇంట్రెస్ట్ 6% ఇంట్రెస్ట్ ఈఎంఐస్ నెక్స్ట్ ఇయర్ని స్టార్ట్ చేస్తాం, ఇలాంటి ఏదైనా ఒక లోన్ ఇవ్వమనండి. 10 మందికి జీతాలు ఇవ్వగలుగుతాం. కూర్చొని సింపుల్గా చెప్పేయచ్చండి, మీరు మాత్రం జీతాలు ఇవ్వాలి, మీరు మాత్రం జీతాలు ఇవ్వాలి అని. మేము మాత్రం డిఏలు ఆపుకుంటాం, మీరు మాత్రం జీతాలు ఇవ్వాలి. మేము మాత్రం సరైన మీకు కావాల్సిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటివి మేము మెజర్స్ ఫాలో అవ్వం. మేము మాత్రం అందరికీ త్యాగాలు చేయాలి, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. సరే అన్నీ చేస్తున్నాం. సో ఏదో ఒక సపోర్ట్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి రాకపోతే చిన్న కంపెనీస్ ఏవి కూడా, అంటే ఇది ఒక్క రంగమే కాదండి, మీకు మీరు స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కానీ ప్రతిదీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ లాక్డౌన్ తీసిన తర్వాత అసలు పరిస్థితి ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు దాకా గుంభరంగా ఉన్నటువంటి ఈ పతనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, దాని ప్రభావాలు అనేవి ఒకసారి లాక్డౌన్ తీసిన తర్వాత ఆఫీస్కి వెళ్దామని తీరా ఆఫీస్కి వెళ్తే నీకు ఉద్యోగం లేదని చెప్పే రోజు వచ్చిన రోజు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఎంత భయపడతాడు, సాధారణ జనజీవనం ఎంత మార్పు చెందుతుంది అనేది ఆ రోజు తెలుస్తుంది. స్పెండింగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో డిమాండ్ పూర్తిగా పతనమయ్యి ఉత్పత్తి చేసిన ఉత్పాదన ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఎక్స్పోర్ట్స్ చేద్దామంటే ఇప్పటికే ఎక్కడికక్కడ బౌండరీస్ కట్టేసుకున్నాం. మొన్నటిదాకా గ్లోబలైజేషన్ అన్న పదం పోయి ఈరోజు ఏంటంటే రెండు ఉండాలి, సెల్ఫ్గా మనం సస్టైన్ కావాలి, మనకు మళ్ళీ గ్లోబల్గా కూడా ఉండాలి. సో ఈ పరిస్థితులకన్నిటికీ అలవాటు పడి మారిన కస్టమర్ బిహేవియర్ తగ్గట్టు ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలు, వాళ్ళు ఇచ్చే ఆర్డర్ల మీద డిపెండ్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం అయితే మాత్రం కంటి మీద ఒక కన్ఫ్యూషన్ అయితే ఉందండి. రైట్, చాలా వాస్తవిక ఒక అవగాహన కల్పించారు గీతానంద్ గారు. చివరిగా ఒక ప్రశ్న, ఇది కొంచెం సున్నితమైన ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది హెల్త్ కండిషన్స్ ఉండే వాళ్ళకి ఈ COVID-19 దే ఆర్ మోర్ ప్రోన్ వల్నరబుల్ అంటున్నారు. కాబట్టి ఎంప్లాయీస్లో ఐటీ కంపెనీస్, మీలాంటి ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇతరులు కావచ్చు, కొంత ఫిల్టరింగ్ చేసి కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి కేస్ బై కేస్ అలాంటి ఒక, అంటే మీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్లో ఇది కూడా భాగం కాబోతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు రెస్పిరేటరీ మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఏసీలో పనిచేసే ఎన్విరాన్మెంట్ అండి ఐటీ కంపెనీస్కి వచ్చేసరికి. సో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. సో స్ప్రెడ్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఏ కేటగిరీలో తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కేటగరైజ్ చేసుకోవాలి, మన ఎంప్లాయీస్ని కూడా కేటగరైజ్ చేసుకొని, సో వీళ్ళని కూడా మనం రెడ్, గ్రీన్, ఆరెంజ్ చేయాల్సిందే, చేసి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. వితౌట్ ఎనీ క్లస్టర్ డైరెక్ట్గా తీసుకోలేం. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు ఫస్ట్ ఫేజ్లో వచ్చేటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు, మానసిక స్థైర్యం ఉన్న వాళ్ళే బయటికి రాగలుగుతారు. ఇప్పుడు దాకా 4 రోజులు చిల్లల్లో ఉండి బిక్కుమంటున్న వాళ్ళు ఒకసారిగా బయటకు వచ్చామంటే నేను దాకా ఉన్న జబ్బు ఈ రోజు లేదా అనే భయం, అంత ధైర్యం రారు.
కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు మొదట్లో వచ్చేవాళ్ళు కొంచెం ధైర్యంగా యంగ్ ఉన్న వాళ్ళనే పిలుస్తారనమాట. అంటే గట్టిగా ఉన్నాడు, ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండడానికి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళనే పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఇళ్లలో ఉండడమే ఉత్తమం. న్యూమోనియా ఇలాంటి ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇల్లు దాటకపోవడమే ఉత్తమం. ఈ 44-45 ఏళ్ళతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. సో అది సజెస్టబుల్ కూడా. కంప్లీట్గా గ్లోబల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 45 ఏళ్ళ లోపల మృత్యు శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి చనిపోయిన వాళ్ళ శాతం వాళ్ళతోనే స్టార్ట్ చేయడం బెటర్ జాబ్స్ అని. రైట్. సో అంటే మొత్తానికి ఐటీ రంగంలో అంటే వర్కింగ్ స్టైల్, వాతావరణం పూర్తిగా అంటే మనం రీఅడాప్ట్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆఫీస్ అనేది ఉండాలి అని. అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇళ్లలో ఇప్పుడు దాకా మనం బెడ్రూమ్లు, పూజా రూములు చూసుకున్న వాళ్ళం ఆఫీస్ రూమ్ ఎక్కడుందని ఎత్తుక్కునేటువంటి పరిస్థితి టిపికల్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అంటే పిల్లలు అక్కడే ఉంటారు. అంటే ఆయన ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న పరిస్థితి చెప్తాను. మా పిల్లలు ఒక బాబు ఏమో ఒక రూమ్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతాడు. ఇంకొక రూమ్లో ఏమో ఇంకొక 2 పిల్లలు కూర్చొని వాళ్ళ స్కూల్ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతారు. ఇంకో బెడ్రూమ్లో ఏమో నేను ఆఫీస్ పని చేస్తుంటాను. సో ఎలా కుదురుతుంది? ఎలా అంటే ఇది ఖచ్చితంగా ఒక ఆఫీస్ రూమ్ అనేది లేకపోతే మాత్రం వర్కౌట్ కాదు. అండ్ చాలా చోట్ల ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నట్టు అంటే గ్రౌండ్ రియాలిటీస్ ఫైనలీ మ్యాటర్ అండి. చాలా చోట్ల సిగ్నల్ రాదు, కనెక్టివిటీ రాదు. రౌటర్ ఎక్కడో పెడితే దాని ఎంత పవర్ఫుల్ కనెక్షన్ వాడు చెప్పినా కూడా దాని తాలూకు ఎఫెక్ట్ కనిపించదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ అదే షేర్ బ్యాండ్ విడ్త్ కావాలి, షేర్ చేసుకోవాలి. టీవీ చూసే వాళ్ళకి అదే, నెట్ఫ్లిక్స్ అవి చూసే వాళ్ళకి ఇంకా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లేదండి. స్కూల్ ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలంతా స్కూల్లో కూర్చొని వాళ్ళ స్కూల్ పాఠాలు వాళ్ళు వింటున్నారు. ఇటు పక్క వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇటు అటెండ్ అవుతున్నారు. అన్నిటికన్నా మంచి సమస్య ఏంటంటే ఆయన చెప్పింది, ఒక రూమ్ లో కూర్చొని కాన్ఫరెన్స్ కాల్ కనుక అటెండ్ అవుతుంటే వీధిలో కూరగాయల మైక్ సౌండ్ తో సహా వినపడుతున్నాయి క్లియర్గా. సో మనకి ఇంకా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ కాలేదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా. కాకపోతే ఇప్పటి నుంచి మారుతుందండి. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఒక టేబుల్, అట్లీస్ట్ ఆఫీస్ టేబుల్, ఒక చైర్ కంఫర్ట్గా కూర్చోవడానికి. మనకి చైర్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం గట్టిగా ఉన్న కుర్చీలో కూర్చొని 8 గంటలు కూర్చోవాలంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నిటికీ సొల్యూషన్స్ ఇప్పుడు ఎత్తుక్కొని ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా ఒక బ్యాండ్ విడ్త్ మెయింటైన్ చేసేటట్టు, ఒక ఆఫీస్ చైర్, ఒక టేబుల్ ఉండేటట్టు పరిస్థితులు అయితే మారుతాయండి. సో మొత్తం మీద ఇది అంటే కోవిడ్ నేర్పుతున్న పాఠాలలో ఇది కూడా ఒకటి ప్రధానమైన పాఠం ఇది. బట్ అతి త్వరలో అందరం కలిసి కోప్ అవుతామని చెప్పి ఒక ఆశని వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గీత ఖచ్చితంగా టీం వర్క్ అండి కావాలి. ధన్యవాదాలు మీ అమూల్యమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. ఇది వాటి 10 టీవీ స్పాట్ లైట్.